గత కొద్ది రోజులుగా పినపాక మాజీ శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారిపై లైంగిక ఆరోపణల తప్పుడు కేసును సోషల్ మీడియా వేదికగా కావచ్చు, అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతినిత్యం దాన్ని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందుదామని చూసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఎన్నడూ లేని విధంగా వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు చేస్తున్న అక్రమ ఇసుక దోపిడీ మరియు కాంట్రాక్టర్ల దగ్గర వాళ్ళు తీసుకుంటున్న కమిషన్లు మొదలగు తప్పులను నిత్యం రేగా కాంతారావు గారు ఎత్తి చూపుతున్నారనే ఒకే ఒక కారణంతో రాజకీయ కక్షతో రేగా కాంతారావు గారిపై తప్పుడు కేసు పెట్టి ఆయన ప్రతిష్టను దిగజార్చాలని చూశారు. కానీ మేము న్యాయం మా వైపే ఉంది కాబట్టి న్యాయం కోసం వేచి చూసాం. ఈ రోజున అధికార కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ప్రెస్ మీట్లు పెట్టి మరి రేగా కాంతారావు గారిని శిక్షించాలి అని చెప్పారు. మరి ఈ రోజు కోర్టు ఎటువంటి తీర్పునిచ్చింది? రేగా కాంతారావు గారు నిర్దోషి అని తీర్పునిచ్చింది. మరి రేగా కాంతారావు గారిపై తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిన ఆ అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ముక్కు నేలకు రాయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటికైనా గెలిచేది న్యాయమే. రేగా కాంతారావు గారు ప్రజల నాయకుడు, ఆయన నిప్పు లాంటి మనిషి అని యావత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి నియోజకవర్గ ప్రజలకి తెలుసు. జై రేగా, జై బీఆర్ఎస్, జై రేగా, జై తెలంగాణ. ఏదైతే కొద్ది రోజులుగా పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు మీద ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో అది కూడా ఈ రోజు చట్టపరంగా ఏదైతే న్యాయం నమ్ముకున్నాం కాబట్టి అదే న్యాయ వాస్తవం ఇవ్వాల. ఎలాంటి నేరం లేదు, ఎలాంటి తప్పుడు ఆలోచన లేకుండా ఆయన కోర్టు కట్టేసినందువల్ల ముందు న్యాయస్థానానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏదైతే ఏమైనా కానీ కాంగ్రెస్ నాయకులు కొంతమంది కుట్ర చేసి మా నాయకుని బదనాం చేద్దామని ఇవాళ సోషల్ మీడియాల వార్తాపత్రికలల్లో స్టేట్ల నుంచి బదనాం చేద్దాం అనుకున్నారు. కానీ ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది అనేసి ఇప్పటికైనా నమ్మాలి. అదేవిధంగా ఇంకోసారి చెప్తున్నాం, రేగా కాంతారావు పేదల బిడ్డ, పేదల కోసమే ఈ టీచర్ జాబ్ వదిలేసి కూడా ఈ రోజున నియోజకవర్గ ప్రజల కోసమే కార్యకర్తలు కష్టపడుతుంది. కాబట్టి అలాంటి మంచి నాయకుడి మీద నింద వేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటిది ఇంకోసారి జరిగినా కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్ర ఖండిస్తున్నాం. జై తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.